వరంగల్ రూరల్ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 33 సీసీ కెమెరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. పరకాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పెట్టింది ఇప్పుడు ఈరోజు 34 సీసీ కెమెరాస్ని ఐపీ కెమెరాస్ని పబ్లిక్ పార్టిసిపేషన్తో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ ఒక స్మార్ట్ పోలీస్ స్టేషన్గా అవతరించింది. ఇప్పుడు ఉన్న ప్రతి జంక్షన్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నింటినీ కూడా 34 సీసీ కెమెరాస్తో మేము వాటిని రెగ్యులర్గా మానిటరింగ్ కంటిన్యూస్గా మానిటరింగ్ క్యాప్చర్ చేసే విధానంగా పెట్టాం. మా పెట్రోలింగ్ కానీ లేకపోతే మా ఉన్నటువంటి ఇంటర్సెప్టర్స్ కానీ మా బ్లూ కోల్స్ కానీ దెన్ మా షీటింగ్స్ కానీ దీని బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల క్రైమ్ తగ్గడంతో పాటు మేము నేరం జరిగినప్పుడు నేరస్తులు పట్టుకునే విధంగా కూడా మేము చర్యలు చేయడానికి అవకాశం ఉంది. పట్టుకునే నేరస్తుల్ని మేము కోర్టు వారికి సాక్ష్యం అందించగలి కాబట్టి ఈ పట్టుకున్నటువంటి ఈ ఫుటేజెస్ మేము క్యాప్చర్ చేసిన ఫుటేజెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా మేము కోర్టు వారికి చట్ట ప్రకారం అందజేసినప్పుడు అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా నేరం కూడా రుజువు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరా అనేది ఆధునిక ప్రపంచంలో ఇది ఇంపార్టెంట్ పోలీస్ ఇనిషియేటివ్. ప్రజలందరూ కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులో భాగస్వామ్యం కావాలని ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్ తీసుకోవాలని మా డిపార్ట్మెంట్ నుంచి అలానే మన ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మాకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ప్రణాళిక ఉంది. కాబట్టి దాని ప్రకారం మేము పనిచేస్తున్నాం. ప్రజలు కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా మాకు స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కెమెరాలు ఏంటంటే 24 hours పనిచేస్తాయి. నైట్ టైంలో కూడా దానికి నైట్ విజన్ ఉంటుంది, దాని క్లారిటీ కూడా ఉంటుంది. మనం రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్ యొక్క వాట్ యు కాల్ వెహికల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల బెటర్